ఇంకొక పక్కన మీరు చూస్తే మొదటి విడత అందరినీ ఇబ్బంది పెట్టడం, ఎవరిని మాట్లాడకుండా చేయడం. ఇంకొక పక్కన ఎవరైతే లీడర్స్ ఉన్నారో ఆ లీడర్స్ అందరినీ ప్రలోభాలు పెట్టి లాక్కునే ప్రయత్నం చేయడం. 3 ఎమ్మెల్యేలు లాక్కున్నారు. ఏం చెప్పారు అసెంబ్లీలో మీరు? ఆ రోజు చెప్పిన మాట ఏంటి? ఈరోజు మీరు చేసే పనులేంటి? దేవుడు స్క్రిప్ట్ రాశాడు, మీకు కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు, అందుకే ఆ మెంబర్ వచ్చేస్తున్నారు. ఇప్పుడు కూడా దేవుడు స్క్రిప్ట్ రాస్తానే ఉన్నాడు. మీరు చేసే అరాచకాలన్నీ లెక్క పెట్టుకుంటున్నాడు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ఎలాంటి నైతిక విలువ వద్దని అడుగుతున్నాం. ఏ విధంగా ఎమ్మెల్యేని తీసుకున్నారని అడుగుతున్నాం. ఒక ఎమ్మెల్యే పైన తప్పుడు కేసులు పెట్టి లాలోచి పెట్టి మీరు తీసుకుంటారా? ఇంకొక ఎమ్మెల్యే పైన ఏదో ఆయనకి ఇన్సెంటివ్స్ అవి రాకపోతే డబ్బులు ఇస్తామని అతన్ని లాక్కుంటారా? ఇంకొక ఎమ్మెల్యేకి మైనింగ్లో ఫైల్ చేసి నీకు అవసరమైతే ఇంకొక మైనింగ్ ఇస్తామని అతను లాక్కుంటారా? మీరు 2 ఎమ్మెల్సీలు లాక్కుంటారా? ఏంటి అరాచకం? ఏంటి దుర్మార్గం? అంటే నాయకులందరికీ ప్రలోభాలు పెట్టి ఎక్కడికక్కడ తీసుకోవడం. అప్పటికి కూడా కుదరలేదు. కుదరకపోతే సిద్ధారాఘవరావు గారు ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నారు. అలాంటి నాయకుడిని మీరు ఆయన పైన 300 కోట్లు, ఆయన కుటుంబ సభ్యులకు 500 కోట్లు ఫైన్ వేస్తారా? నోటీసులు ఇస్తారా? నోటీసులు ఇచ్చి బేరాలు చేస్తారా? అతన్ని సరెండర్ చేసుకుంటారా? ఎక్కడికి పోతున్నారు? దీనికి సమాధానం చెప్పండి నాకు. అంటే 2000 కోట్ల రూపాయలు గ్రానైట్ ఫ్యాక్టరీస్ ఉండే అందరికీ ఫైన్ వేసి ఆ తర్వాత ఒక్కొక్కరి దగ్గర డబ్బులు వసూలు చేసుకోవడం, లేకపోతే వాళ్ళు రమ్మని సరెండర్ కమ్మనడం, రాజకీయంగా మీ పచ్చని చేయాలని ఒత్తిడి తేవడం. ఇదేనా రాజకీయం? ఇదేనా నీతి నిజాయితీ? ఇదేనా మీరు మాట్లాడే మాటలు ఇప్పుడు లేవావి? చాలా స్పష్టంగా మీరు అప్పుడు ముందైతే పర్మిట్స్ ఇవ్వరు మీరు, ఇప్పుడు ఇచ్చారు పర్మిట్స్. అంటే మీరు ఏం చేసినా పెళ్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరు చూడాలనుకుంటారు, కానీ పొరపాటు పడుతున్నారు. రాష్ట్రం ప్రజలు కోడే కూస్తున్నారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే చిత్తూరులో 46 కోట్లు వేసి సరెండర్ చేసుకుంటారు. మీరు అతను బలవంతంగా రమ్మంటే ఇంకేం చెప్పాలో తెలియకుండా మాకు కూడా చెప్పకుండా దగ్గరికి వస్తే ఆయనతో ఎవరు పోలేదు. కానీ ఇదేనా నీతి? ఇదే మాదిరిగా అన్ని సమయాల్లో అన్ని ప్రభుత్వాలు చూస్తుంటే మీరు ఉండేవాళ్ళే ఇక్కడ, మీరు వచ్చేవాళ్ళే ఇక్కడికి. అంటే మీకు జరుగుతుంది కానీ తెప్పిస్తే రేపు ఏమవుతారు అనుకుంటున్నారు. అదే కాకుండా గొట్టిపాటి రవికి 300 కోట్లు నోటీస్ ఇస్తారా? మీరు రమ్మని రాయబేరాలు పెడతారా? అంటే ఎక్కడికి పోతున్నారు? అంటే మీరు ఏ విధంగా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని రాజకీయ నాయకులుంటే నోటీసులు ఇచ్చి ఆర్థిక మూలాలు దెబ్బతీస్తూ రమ్మనడం, బెదిరించడం, భయభ్రాంతులు చేయడం, కేసులు పెట్టడం, ఇవన్నీ చేస్తూ నరేగా డబ్బులు మీరు ఇవ్వరా? ఇప్పుడు మీ వాళ్ళు చేయడం లేదా పనులు? న్యాయంగా చేసిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? అది ఒక అగ్రిమెంట్ చేసుకున్నది, ఒక పద్ధతి ప్రకారం చేసే పనులు. ఎవరైతే మెటీరియల్ కాంపోనెంట్ ఆ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వలేదో అది నెక్స్ట్ ఇయర్కి ఇస్తామంటే వీళ్ళందరూ పనులు చేస్తే, సర్పంచ్ని ఆధ్వర్యంలో చేస్తే వాళ్ళకు డబ్బులు ఇవ్వకుండా ఆడిస్తూ వాళ్ళు మీ పార్టీలకు రమ్మంటారు. ఎక్కడికి పోతున్నారు మీరు? ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఇవన్నీ ఒక ఎత్తైతే ఈరోజు మన అచ్చెన్నాయుడు చేసి ప్రభాకర్ రెడ్డి ఏంటి? అచ్చెన్నాయుడు గారు చేసిన తప్పేంటి? పార్టీ బిడ్డ నుంచి ఆ కుటుంబం తెలుగుదేశం పార్టీలో ఉంది. అదే మాదిరిగా మీ మాదిరిగా లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేయాల, గన్లు దోపిడీ చేయాల, భూములు దోపిడీ చేయాల, పంచాయతీలు పెట్ల, ఏమీ చేయాల. అతను ఒక నీతి నిజాయితీగా ఆయన పనిచేస్తా ఉంటే 3 సంవత్సరాల మనకు ఇప్పుడు ఒక లెటర్ ఇచ్చాడని ఆ లెటర్ని బేస్ చేసుకుని మీరు ఆయన బ్లాక్మెయిల్ చేసి పార్టీలకు రమ్మని ప్రలోభాలు పెట్టి డబ్బులు ఇస్తామని అన్ని చేస్తే, కాదు నేను నమ్ముకున్న పార్టీ నమ్ముకున్న సిద్ధాంత ప్రకారం ఉన్నాను, నేను ఇక్కడే ఉంటానంటే మీ ఇష్ట ప్రకారం ఢిల్లీలో ఆ రోజు మనం ఒకసారి చూస్తే ఢిల్లీలో రమేష్ కుమార్ కేసు వచ్చింది.
సుప్రీంకోర్టు చాలా స్ట్రాంగ్గా చెప్పారు, మధ్యాహ్నం వస్తే సాయంత్రం సెక్రటరీ రాష్ట్రాల లెటర్ ఏదైతే ఈఎస్ఐ డైరెక్టర్కి కేసు బుక్ చేయమని 10వ తారీఖు మధ్యాహ్నం పంపిస్తారు, రాత్రి 11 గంటలకు ఏసీబీ కేసు బుక్ చేస్తారు, నెక్స్ట్ డే ఒకరిద్దరిని వెరిఫై చేస్తారు, నెక్స్ట్ డే 6 గంటలకు నిద్ర లేకుండా కొన్ని వందల మంది పోలీసులు వెళ్ళి అచ్చెన్నాయుడు గారి ఇంటికాడ అటాక్ చేస్తారా మీరు? మొత్తం ఇంట్లోకి ట్రెస్పాస్ అవుతారా మీరు? గోడలు దూకి గేట్లు దూకి లోపలికి పోయి ఆయన బెడ్రూమ్ కూడా పోతే ఆయన భార్య లోపల ఉంటే బాత్రూంలో ఉంటే వచ్చే లోపలనే అతను నిశ్చేష్టుడు అయిపోయి ఏం జరిగిందో అర్థం చేస్తున్న లోపల బలవంతంగా కారులో ఎక్కిస్తారా మీరు? ఫోర్స్ చేసి ఆపరేషన్ చేసుకున్నాను అంటే కూడా మానవత్వం లేదా మీకు? ఏంటి ఆయన చేసిన తప్పు? ఈ దేశంలో చట్టం అనేది అందరికీ సమానంగా ఉంటుంది. ఓసారి నా దగ్గర ఏదో అధికారం ఉంది, నా ఇష్ట ప్రకారం చేస్తానంటే ఆ అధికారాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, మిమ్మల్ని దహించే రోజు దగ్గరికి వస్తుంది. అధికార దుర్వినియోగం చేసిన వాళ్ళందరూ కూడా ఎప్పుడైనా సరే అది అధికారంతోనే తలగొరుకునే పరిస్థితి వస్తుంది. ఆ విషయం ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత దారుణంగా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, నియంత్రణ పాలన లేవు, ఒక పద్ధతి ఉంటుంది, ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సంవత్సరం నుంచి మాట్లాడారు, డిబేట్ చేయండి. ఈ సంవత్సరంలో మేము కూడా చాలా కేసులు తీసుకొచ్చాం, ఆ విషయం కూడా నేను మాట్లాడతాను. ఆయన ఏదో ఒక లెటర్ 3 ఏళ్లపై ముందు ఇస్తే సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారం 3 ఏళ్లపై ముందుగా ఏదైనా జరిగిందని ఎవరన్నా కంప్లైంట్ ఇచ్చినా దాన్ని వెరిఫై చేసి ఇన్వెస్టిగేషన్ చేసి నోటీస్ ఇచ్చి తర్వాత ఏం చేయాలని చాలా స్పష్టంగా చెప్పిన, ఇంకొక పక్కన ఫండమెంటల్ రైట్స్ కింద ఎలాంటి ఆపరేషన్ జరిగితే అలాంటప్పుడు కనీసం ఉరి శిక్ష ఎవరికైనా వేసేటప్పుడు కూడా ఆరోగ్యంగానే ఉంటే ఉరి శిక్ష చేస్తారు తప్ప అనారోగ్యంగా ఉన్నప్పుడు వేయనప్పుడు ఒక కేసు పెట్టి మీరు తీసుకొచ్చారు కదా. అందులో కూడా ఫైల్స్ ఆపరేషన్ చేసుకుంటే 21 గంటలు మీరు జర్నీ తీసుకొస్తారా? దానివల్ల ఆ వూండ్ కూడా ఇంకా పెరిగే పరిస్థితి వచ్చింది. సెకండ్ ఆపరేషన్ అవసరం అవుతుంది అన్నారు. ఇప్పుడు ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకునే పరిస్థితికి వచ్చారు. అందులో 150 కోట్లు తీసుకున్నారు, ఇంకోటి తీసుకుందారని కథలు మాట్లాడతారా మీరు? ఎంత దుర్మార్గం అని అడుగుతున్నా నేను. ఈరోజు మీరు లెక్కల్లో మీకు వైట్ అకౌంట్లో వచ్చే డబ్బులు ఆయన రాలేదే. అడిగారు, రాజకీయాలు లెటర్ ఇచ్చారు, వేరుపేరు చేస్తున్నా. కానీ ఒక ప్రతిపక్ష నాయకుడు ఒక డిప్యూటీ లీడర్ని ట్రీట్ చేసే విధానం ఇదేనా మేము అడుగుతున్నాం. అసెంబ్లీలోని 16వ తారీఖు అసెంబ్లీలో మీరు ఫేస్ చేయలేక అలాంటి లీడర్ ఉంటే ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతో దుర్మార్గమైన కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టారు. ఇది చాలా దారుణం, బాధాకరం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. అందుకే ఈరోజు గవర్నెన్స్ అడ్రస్లో లా అండ్ ఆర్డర్ కూడా పెట్టలేకపోయారు. అది మీ పిరికితనం. ధైర్యం ఉంటే చెప్పాలి. ఈరోజు అసెంబ్లీలో మమ్మల్ని మాట్లాడలేకుండా నోరు నొక్కేశారు. నేను రాత్రి 12 వరకు ప్రిపేర్ అయ్యాను. ప్రిపేర్ అయ్యే అన్ని విషయాలు చెప్పాలనుకున్నాను. ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న నాకు, ఇన్ని సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న నాకు మైకు కూడా ఇవ్వకుండా, మీరు మాట్లాడకుండా ఈరోజు గవర్నర్స్ అడ్రస్ కానీ బడ్జెట్లు కానీ పాస్ చేసుకోవడానికి వచ్చారా? దొంగ దెబ్బ కొట్టాలని వచ్చారా మీరు? మళ్ళా దొడ్డిదారిన బిల్లులు పాస్ చేసుకోవడానికి వచ్చారా మీరు? ఎక్కడికి పోతున్నారు? ఎక్కడికి పోతూ వీళ్ళ ఇష్ట ప్రకారం తయారయ్యే పరిస్థితికి వచ్చారు. ఈరోజు దీన్ని ఇంతతో వదిలిపెట్టాం. హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వెళ్తాం, అన్ని విధాలా ఫైట్ చేస్తాం. అధికారులు కూడా చెప్తున్నా, ఎవరైతే ఇలాంటి తప్పుడు కేసులు పెడుతున్నారో మీరు కూడా గుర్తుపెట్టుకోండి. మీకు కూడా తప్పకుండా వాళ్ళు చెప్పిన దానికంతా మీరు ఆడితే మీకు కూడా ఇబ్బందులు వస్తాయి. చట్టం ముందు అందరూ ఒకటే తప్ప చట్ట ఉల్లంఘన ఎవరు చేసినా, చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకొని ఇష్ట ప్రకారం చేసినా ఎవరు దీన్ని ఉపేక్షించే పరిస్థితి రాదు. ఒక స్టోరీ జ్ఞాపకం వస్తుంది, ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మాట్లాడితే మీకెందుకు భయం అంటారు. మేము భయపడడం లేదు.
ఈ ప్రభుత్వం వస్తానే పీపీఏ విషయంలో మీరు చేసిన దుష్ప్రచారం, ఆ రోజు నేను ఒక్కొక్క విషయమే తీసుకొని మొత్తం చెప్పాను. ఆ తర్వాత కోర్టుకి వెళ్ళాయి, వాళ్ళు కూడా మేము చెప్పిన దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి వచ్చారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చెప్పే పరిస్థితి వచ్చారు. ఈ రోజు మీరు తప్పుడు సమాచారం ఇచ్చే ఆ రోజు సీఎం పేషీలో ఉండే అడ్వైజర్, ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే పవర్లో ఉన్న ఎనర్జీ సెక్రటరీ తప్పుడు సమాచారం ఇస్తారా నేను? అవన్నీ తప్పులని నేను ఒకటి ఖండన చేసే పరిస్థితికి వచ్చాను. దేనికి దానిపైన నేను రెఫర్మేషన్కి వెళ్ళకూడదు. మీ మీద ఎందుకు ఎలాంటి తప్పుడు పనులు చేస్తున్నారు? కడాన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈరోజు ఎనర్జీ సెక్టర్ని కొన్ని కండిషన్స్ పెట్టి కంపల్సరీగా మీరు డబ్బులు ఇవ్వాలి, మీ ఇష్ట ప్రకారం చేయడానికి లేదని చెప్పే పరిస్థితికి వచ్చారంటే ప్రభుత్వానికి ఏమైనా సమాధానం ఉందని అడుగుతున్నా. ఇలాంటివి చాలా జరిగే పరిస్థితి. మేము ఒకటే ఆలోచిస్తున్నాం, ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నం చేశారు తప్పుడు కేసులు పెట్టాలి, మీ వల్ల కాలేదు. కోర్టులకు వెళ్ళారు కూడా, అనేక సందర్భాల్లో చెప్పారు. అన్ని కోర్టుల్లో కూడా ఎక్కడా సాక్ష్యాధారాలు లేవు, ఇది కరెక్ట్ కాదని చెప్పే పరిస్థితికి వచ్చారు. అందుకే నీతి నిజాయితీగా ఉండడమే కాకుండా, ఆ నీతి నిజాయితీగా ఉన్నప్పుడు మన ఇమేజ్ని ఏ విధంగా కాపాడుకోవడానికి ఎంతవరకు ప్రయత్నం చేశాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు గవర్నమెంట్ బిల్డింగ్లకు మీ పార్టీ కలర్ వేసుకుంటారా? ఇది ఎక్కడుంది? ఎప్పుడన్నా జరిగిందా చరిత్రలో? ఏ పార్టీ అయినా సాహసం చేశారా? దానిపైన హైకోర్టు కొట్టేసారు. మేము పోవాలి, ప్రైవేటుడు వచ్చారు, హైకోర్టు కొట్టేశారు, సుప్రీంకోర్టుకు వెళ్ళారు, సుప్రీంకోర్టు కొట్టేశారు. దానికి ఇంకొక కలర్ యాడ్ చేసి మళ్ళా వేస్తారు, మళ్ళా హైకోర్టు కొట్టేసి కంటెంప్ట్ పిలిస్తే మళ్ళా సుప్రీంకోర్టు పోతారు. మళ్ళా సుప్రీంకోర్టు కూడా చెప్పి మీరు చేసే తప్పు, దీన్ని ఖండిస్తున్నాం, ఇమ్మీడియట్గా నేను లోపల చేయకపోతే నేను కూడా కంటెంప్ట్ తీసుకుంటాననే పరిస్థితికి వచ్చాను. కడాన ప్రభుత్వ బిల్డింగ్లకి నేషనల్ కలర్ ఫ్లాగ్ కలర్స్ వేసి వైసీపీ కలర్స్ వేసుకుంటారా మీరు? నేషనల్ ఫ్లాగ్కై జాతీయ జెండాకి అవమానం చేసే పరిస్థితి తీసుకొస్తారా మీరు? ఇంకొక పక్కన 3 రాజధానులు ఈరోజు మనం చూస్తున్నాం. దానిపైన సెలెక్ట్ కమిటీకి వెళ్ళి మళ్ళా తీసుకొస్తారు, అమరావతి మళ్ళా తీసుకొస్తారు. సెలెక్ట్ కమిటీకి పంపించిన తర్వాత కోర్టులో కూడా వీళ్ళ ఏజీని మేము సెలెక్ట్ కమిటీకి పంపించారు అని కమిట్ అయిన తర్వాత, ప్రభుత్వమే కోర్టుకు కమిట్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళా బిల్లు తీసుకొస్తారంటే ఏమన్నది? వీళ్ళు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ప్రజలే దీనికి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అది పెట్టిన తర్వాత కౌన్సిల్ పోతే దానిపైన అసలు కౌన్సిల్ని ఇప్పుడు రద్దు చేసే పరిస్థితికి వస్తారు. అంటే ఇంకా వీళ్ళకు ఒక పద్ధతి కూడా లేకుండా ఇష్టానుసారంగా చేయడం. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇష్టానుసారంగా గుద్దుకోవాలని ప్రయత్నం చేశారు, అన్ని విధాల భయభ్రాంతులు చేశారు. కొంతమందిని కొన్నారు, కొంతమంది బెదిరించారు, కొంతమంది కేసులు పెట్టారు, ఇష్టానుసారంగా చేశారు. ఆ సమయంలో ఎలక్షన్ కమిషను ఈ కరోనా వైరస్ వస్తే, ఈ కరోనా వైరస్ ఇంకా పెరుగుతుంది, సమస్య వస్తుంది, 2 సార్లు 3 సార్లు ఓటేయాలని చాలా ప్రమాదం వస్తుందనే ఉద్దేశంతో ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేసి హైకోర్టు పోయారు, సుప్రీంకోర్టు పోయారు, ఆయన విమర్శించారు. కడాన ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆయన చేసి ఇంకొక ఆయన పెట్టారు, అది హైకోర్టుకు వచ్చింది, మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయింది. మీరు మాట్లాడిన మాటలేంటి దీంట్లో అడుగుతాం? కడాన సుప్రీంకోర్టు రాజ్యాంగ వ్యవస్థల పైన కూడా, కాన్స్టిట్యూషనల్ బాడీస్ పైన కూడా అటాక్ చేయడం తప్పు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చినా మీరు లెక్క పెట్టుకోవాలంటే దీన్ని బట్టి అర్థమవుతుంది. ఒక పక్క కోర్టులంటే కూడా మీకు గౌరవం లేదు, రాజకీయ పార్టీలంటే గౌరవం లేదు, ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు. మీడియా పైన ఎప్పుడు నేను చూడాలి, దేశంలో ప్రపంచంలో ఎక్కడ ఇచ్చి ఉండరు. మీడియా జీవో 2430 తీసుకొచ్చి ఎక్కడన్నా ఇది వస్తే వాళ్ళపైన కూడా డెఫర్మేషన్ ఇవన్నీ ఇచ్చుకునే పరిస్థితికి వచ్చారు. కడాన వేళ విషయాలు చూస్తా ఉంటే అధికారం లేనప్పుడు వివేకానంద రెడ్డి సిబిఐకి వేయాలని చెప్పి డిమాండ్ చేసిన మీరు ఆ రోజు తప్పించుకోవడానికి ఇప్పుడు సిబిఐకి వద్దనితనంటే కడాన వీళ్ళ చెల్లెలు వివేకానంద రెడ్డి గారి కుమార్తె కోర్టుకు పోయి సిబిఐకి రెఫర్ చేసుకున్నారంటే ఏ విధంగా ఉందో దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి కాకుండా ఇంకొక పక్కన మనం చూస్తా ఉంటే ఆ రోజు వీళ్ళు మాట్లాడిన మాటలు
ఈరోజు వీళ్ళు చేసే పనులు ఎక్కడ కూడా మనకు పొంతం లేకుండా ఉండే పరిస్థితి వచ్చింది. ఈరోజు మనం చూసినప్పుడు లాస్ట్ టైం ఇదే మరిగా రాజేంద్రనాథ్ రెడ్డి ముగ్గన పేజ్ నెంబర్ 3లో అక్టోబర్ ఆబ్జెక్ట్ ఒకటి పెట్టి గోదావరి నీళ్లు శ్రీశైలానికి తీసుకొస్తా అని చెప్పారు. అదే సమయంలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాట్లాడుతూ చెప్పాడు, కేసీఆర్ ఒప్పుకున్నాడు, ఆయనే ఆఫర్ చేశాడు, కడన ఆయన తర్వాత చెప్పాడు ఆయన ఆఫర్ చేయలేదు, ఆయన అడిగాడు చెప్పాడు. మొత్తం గోదావరి నీళ్లు తెలంగాణ నేలపైన శ్రీశైలం తీసుకొచ్చే విధంగా చేస్తామని ఆ రోజు చెప్తే నేను ఆ రోజు చెప్పాను, మీకు ఇంకా మంచి ఆలోచన ఉంటే ఆలోచించండి, కానీ ఇది కరెక్ట్ కాదు. తెలుగు గంగా ఆనాటి ప్రధానమంత్రి నలుగురు ముఖ్యమంత్రులు కలిసి చిత్తశుద్ధితో నీళ్లు ఇవ్వాలని ఆలోచించారు. తమిళనాడుకి చెన్నైకి నీళ్లు ఇవ్వాలనుకున్నారు. తెలుగు గంగ వచ్చింది, క్లోజర్ కాలువ వేసపోన్నారు, కానీ ఎన్టీ రామారావు గారు ఒప్పుకోలేదు. రాయలసీమ కరువు సీమ నీళ్లు ఇవ్వాలని గట్టిగా పోరాడాడు. ఆ విధంగా నీళ్లు అక్కడ ఇవ్వడం జరిగింది. అలాంటి సందర్భంలో ఇప్పటికి కూడా తమిళనాడుకి ఇన్ని సంవత్సరాలు నీళ్లు పోలేదు. అక్కడ కూడా ఓపెన్ కెనాల్ తీసుకొస్తే అక్కడ రైతాంగానికి ఇబ్బందులు ఉంటాయి. కావాలంటే గోదావరి నీళ్లు తెలంగాణ వాడుకుంటారు, మనం వాడుకుంటాం, ఎవరి పాటికి వాళ్ళు వాడుకుంటారు. మనం 6 నెలల్లో సంవత్సరంలో పట్టిసీమ తీసుకొచ్చాం. ఆ రోజు మీరు విమర్శించారు. ఈ రోజు ఆ పట్టుసీమే ముద్దయ్యే పరిస్థితి వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ గోదావరి నీళ్లు కృష్ణా తీసుకొచ్చాం. కృష్ణా జల్టాని సస్యశ్యామలం చేసుకున్నాం. దీన్ని నాగాన్సర్ రైట్ మెయిన్ కెనాల్ టెండర్లు ఇచ్చామంటే మమ్మల్ని ఎగతాళి చేసి మీరు ఆ టెండర్ని క్యాన్సిల్ చేసి మళ్ళా మీరు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అక్కడి నుంచి అక్కడ బొల్లాపల్లి కట్టుకుందాం, అవి నాగాన్సర్కి వెళ్తాయి. అక్కడి నుంచి బనకచర్ల వరకు నల్లమలై ఫారెస్ట్ కొట్టుకుంటూ వెళ్తుంది. ఇది ఆలోచించండి మీరు అంటే మమ్మల్ని ఎగతాళి చేసి ఈ రోజు మీరు ఏమంటున్నారు, నేనేదో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్స్ డెవలప్ చేస్తానంటారా? ఇప్పుడు ఏమైంది? డిస్ప్యూట్ పెట్టి ఈరోజు కొత్త ప్రాజెక్ట్ అని ఏదైతే గోదావరి కృష్ణా రివర్ బోర్డులు ఉన్నాయో వాళ్ళు అబ్జెక్ట్ చేసే పరిస్థితి వచ్చారు. ఇవన్నీ కూడా అనాలోచితంగా చేయడం కాకుండా నేను చెప్పింది మనకు వంశధార నుంచి నాగావళ దగ్గర నుంచి గోదావరి కృష్ణా అదే మరి పెన్నా ఇవన్నీ అనుసంధానం చేసుకున్నా ఇది ఒకటే మార్గం అని నేను ఎన్నోసార్లు చెప్తే మీరు ఏమాత్రం అనకుండా మీరు ఏం సాధించాలని అడుగుతున్నా. ఇంకొక పక్క వెలుగొండ నేనే ఫౌండేషన్ ఇచ్చాను. ఆల్మోస్ట్ 5-10 సంవత్సరాలు గవర్నమెంట్లో ఉంటే దాన్ని లిటిగేషన్ అంతా సాధించి మార్చి కాంట్రాక్ట్ అందరికి ఇస్తే నీకు కావాల్సిన ఇచ్చుకున్నారు తప్ప మీరు ఏం చేశారు? ఏమి చేయలేకపోయారు. ఇంకా పోయిన సీజన్ రావాలి, ఈ సీజన్ కూడా రాదు, నెక్స్ట్ సీజన్కి వస్తే అది కూడా గొప్ప. ఆ విషయంలో మనం ఉన్నాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఈరోజు సోషియో ఎకనామిక్స్ సర్వే 19-20 54 ప్రాజెక్టులు పూర్తి చేశామన్నారు. మొత్తం ఉన్నాయి 14 పూర్తి చేశామన్నారు. ఎక్కడ పూర్తి చేశారు? నేను అడుగుతున్నా. మేము ఆ రోజు 63,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 14,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు ఖర్చు పెట్టింది అదే కూడా ఇప్పుడు కూడా 4,900 కోట్లు. 4 ఏళ్లలో ప్రాజెక్ట్స్ పూర్తి చేస్తారా? 4 ఏళ్లలో 3,000-2,000 కోట్లు ఖర్చు పెట్టి ఎప్పటికి పూర్తి అవుతుంది? పోలవరం ఎప్పటికి పూర్తి అవుతుంది? అన్ని ప్రాజెక్ట్స్ ఎప్పటికి పూర్తి అవుతాయని అడుగుతున్నా. ఈ విషయంలో సమాధానం చెప్పే పరిస్థితిలో కూడా వీళ్ళు లేరు. అదే మరి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆ రోజు ఏం చెప్పారు మీరు? ఇది వస్తే మనకు ఉద్యోగాలు వస్తాయి, తెలుగుదేశం రాజీ పడిందని చెప్పారు. మేము పోరాడాం. నాకు నరేంద్ర మోడీ గారికి వ్యక్తిగత విరోధం లేదు. రాలేదని బాధతో పోరాడాం, చేయలేదని బాధతో డిఫర్ అయ్యాం తప్ప ఇంకోటి కాదు. అలాంటిది ఈరోజు మీరు ఏమంటారు? మన కర్మ కేంద్రానికి పూర్తి మెజారిటీ వచ్చింది. ఆ రోజు పూర్తి మెజారిటీ ఉంది తెలియదానికి మీరు ఈరోజు అడుగుతున్న ఈ ప్రభుత్వాన్ని ఈసారి గవర్నర్స్ అడ్రస్లో కానీ బడ్జెట్లో కానీ ఎక్కడ మాట్లాడారా మీరు? అంటే ఇది 2 నాలుకల ధోరణి కాకపోతే ఏంటి?
ఆ రోజు కావాలని మీరు మాట్లాడారు, రాజకీయం చేశారు, రాజకీయంగా ప్రయోజనం పొందాలని ప్రయత్నం చేశారు. మీకు చిత్తశుద్ధి లేదని దీనికి అర్థమవుతుంది కదా. సమాధానం చెప్పండి. ఇప్పుడు మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆ రోజు ఎందుకు రాజకీయం చేశారో చెప్పమని జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నా. ఇంకొక పక్కన ఎక్కడ చూసినా ఆ రోజు మాట్లాడుతూ 14, 15 ఎట్టంతా కూడా పేజ్ నెంబర్ 5 పోయిన బడ్జెట్ ఏం చెప్పాడు, రాజేంద్ర చెప్పాడు 97,104 కోట్లు ఉంది. ప్రజాపతి కింద 33 కోట్లు, 33,530 కోట్లు ఉంది. 1,30,650 కోట్లు అప్పు చేశారు. 18-19 వచ్చే లోపల అది 2,58,902 కోట్లు అయిందని చెప్పారు. పెండింగ్ బిల్స్ 18,000 ఉన్నాయని చెప్పారు. ఆ రోజు మీరు చెప్పిన దాని ప్రకారం మనం చూస్తే 1,25,278 కోట్ల రూపాయలు అప్పులు ఇచ్చాం. మీరు ఒక్క సంవత్సరంలో 1,00,000 కోట్లు, 1.5-2 సంవత్సరాలు 1,00,000 కోట్లు తెచ్చారు. అప్పుడు 26,000 కోట్ల రూపాయలు సంవత్సరాలు తీసుకొస్తే ఇప్పుడు 55,000 కోట్ల కంటే మించిపోయి రాబోయే 3 సంవత్సరాలు ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి తీసుకొచ్చారు. ఎవరు అప్పు చేశారు? మీరు చేశారు. ఆ రోజు నేను సంపద సృష్టించాం, కాపాడుకున్నాం, పద్ధతి ప్రకారం పనిచేశాం. మేము డబుల్ డిజిట్ గ్రోత్ అంటే ఎంత చేసినాం. మీరు ఎక్కడికి వచ్చారు? 8.16%. వ్యవసాయం ఎంత? 8%. 5 సంవత్సరాలు కరువు ఉన్నాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా వ్యవసాయ అనుబంధ రంగాల్లో 11% మేము అచీవ్ చేశాం. మీరు అచీవ్ చేసింది 8%. 5 సంవత్సరాలు మీరు ఒకసారి చూస్తే భారతదేశ చరిత్రలో డబుల్ డిజిట్ గ్రోత్ సాధించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన 63 ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ను స్టార్ట్ చేసి అదే 63,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 8 లక్షల ఇళ్ళు కట్టాం. అమరావతి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్. ఒక సంపద, ఒక ఆస్తి, 1 రూపాయి మనం పెట్టుబడి పెట్టకుండా రైతుల్ని భాగస్వాములు చేసి ఇది ప్రపంచానికే ఒక మోడల్ కింద ఒక మంచి సంపద సృష్టించే మార్గాన్ని సృష్టించాం. అలాంటి ప్రాజెక్టు మీద మీరు కనుబడి ఈరోజు మొత్తం ఇది చేసే పరిస్థితికి వచ్చారు. సంపదను నాశనం చేసుకున్న తర్వాత, సంపద సృష్టించే అవకాశాలు కూడా పోయిన తర్వాత ఏ విధంగా మనం సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక్క వెల్ఫేర్ ప్రోగ్రామ్స్కి 2 లక్షల కోట్ల రూపాయలు ఆ రోజు ఖర్చు పెట్టాం. ఈరోజు ఈ యొక్క సంవత్సరంలో మీరు చూస్తే 42,370 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. ప్రజాపతి కింద 25,472 కోట్లు తీసుకున్నారు. అంటే పబ్లిక్ అకౌంట్స్లో 73,290 కోట్లు అయింది. ఏప్రిల్ నెలలో 14 కోట్లు డ్రా చేశారు. మొత్తం 87,000 కోట్ల రూపాయలు సంవత్సరం కాకుండా మీరు అప్పుల పాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్క ఆ రోజు 32,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ ఉంటే 14 క్లియర్ చేశాం. 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో మేము ముందుకు పోయాం. ఈరోజు మీరు ఇంకా 40 నుంచి 50-60,000 కోట్ల రూపాయలు మీరు ఇంకా అప్పులు పెట్టి కూర్చున్నారు. ఎవ్వరికీ డబ్బులు ఇవ్వలేదు. ఇచ్చింది మీకు కావాల్సిన కమిషన్ కోసం కక్కుర్తి పడుతున్నారు తప్ప ఎక్కడ చేసిన పరిస్థితి లేదు. మీరు అన్నారు రైతు భరోసా 64 లక్షల మందికి ఇస్తామన్నారు. కడాన మీరు ఏం చేశారు? 19 లక్షల మందికి కోత పెట్టి 12,500 రూపాయలు మేలు ఇస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 ఇస్తుంది. 18,500 రూపాయలు ప్రతి ఒక్క రైతుకు వస్తుందని చెప్పి ఈరోజు మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది కూడా మీ లెక్కలు వేసుకొని 13,500 కోట్ల రూపాయలు ఇస్తామన్నారు. అంటే ఒక్కొక్క రైతు 5 సంవత్సరాల్లో 30,000 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాడు మిమ్మల్ని నమ్మి. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం 1,50,000 కోట్ల రూపాయలు ఇస్తాను అనౌన్స్ చేసిన తర్వాత 50,000 రూపాయలు అట్ ఎ టైం ఇచ్చాం. మీరు ఇచ్చేదంతా 7,500 వేసుకుంటే 5 సార్లు వేసుకున్నాం 37,500 రూపాయలు. మేము ఆ రోజు ఒక విషయంలో అన్ని విషయాల్లో ముందుకు పోయాం. 4-5 ఇన్స్టాల్మెంట్స్లో కూడా 8,500 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే మీరు అది ఇవ్వకుండా అడ్డుపడే పరిస్థితికి వచ్చారు. మీ ఎంఎస్పీలు కానీ ఇవన్నీ కూడా ఏది పనిచేయాల 600 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన ఈరోజు చూస్తే ప్రజలపైన భారం 50,000 కోట్లు వేశారు.
ఇసుక మీద, మద్యం, పవర్, ఆర్టీసీ, సిమెంటు, పెట్రోల్, డీజిల్, రిజిస్ట్రేషన్, వాటర్ సెస్, ఎసెన్షియల్ కమాడిటీస్, ఫైబర్ రేట్ అన్నిటిపైన రేట్లు పెంచారు. ఇది మీ అసమర్థత నిదర్శనం కాదా? ఇంకొక పక్కన చూస్తే సంక్షేమ కార్యక్రమం అందరూ చేసేశారు. అన్నా క్యాంటీన్, నిరుద్యోగ వృత్తి, బీమా, ఉచిత ఇసుక, కానుకలు, ఆదరణ 32, 34 ప్రోగ్రాంలు క్యాన్సిల్ చేశారు. ఇది కాకుండా ఈరోజు సబ్ ప్లాన్స్, బీసీ సబ్ ప్లాన్ 15,060 కోట్ల రూపాయలు మీరు పెట్టి ఇంప్లిమెంటేషన్ 40-50% కూడా చేయాలి. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే 23,000 నాయ బ్రాహ్మణులకు ఇస్తామని 19,200 మంది రజుగరికి ఇచ్చి, అందులో కూడా నాయ బ్రాహ్మణులు అయితే 63,000 ఉంటే 23,000 ఇచ్చి, అదే మాదిరిగా ఇంకొక పక్క 82,000 ఉంటే 19,000 ఇచ్చి, ఇంకొక పక్క వ్యూవర్స్కి 1,50,000 ఉంటే 81,000 ఇచ్చి, ఇంకొక పక్క డ్రైవర్స్ 6 లక్షల మంది ఉంటే 2,30,000 మందికి ఇచ్చి, ఆరా కోరా ఇవన్నీ ఇస్తూ ఫైనల్గా మీరు చెప్పే మాయ మాటలేంటి? మొత్తం 90% చేశారు. ఇది మోసం కాదా? ప్రతి ఒక్కరికి కూడా 25%, 30% కూడా ఇవ్వకుండా మీరు ఇవన్నీ చేస్తే పరిస్థితికి వచ్చారు. 124 కులాలు బీసీలు, 341 ఐటమ్స్ని ఆ రోజు మేము ఐడెంటిఫై చేసి వాళ్ళల్లో ఆధునికత రావాలి, మోడర్నైజేషన్ రావాలి, ఆధునికమైన పనిముట్లు ఇవ్వాలని ముందుకు పోతే 90% సబ్సిడీ ఇచ్చాం. దగ్గర 462 కోట్ల రూపాయల ఆదరణ 2లో ఇస్తే అవన్నీ మీరు క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు. మీరు బీసీ వ్యతిరేక ప్రభుత్వం, బీసీలను అడగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో బీసీలకు 34% రిజర్వేషన్ తీసుకెళ్ళాం. రాజకీయంగా ఎదిరితే తప్ప బీసీలను అందుకోలేరు, వాళ్ళకు ఆత్మాభిమానాన్ని కాపాడాలి అనే ఉద్దేశంతో ఎన్టీ రామారావు గారితో ప్రారంభమైన రిజర్వేషన్స్ నేను 34% వరకు తీసుకెళ్ళాను. మీరేం చేశారు? 24% అని 20% కూడా రాకుండా చేసే పరిస్థితికి వచ్చారు. వెనుకొండ వర్గాల్లో ఉండే నాయకత్వాన్ని దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. ఎక్కడికక్కడ అడగదొక్కుతున్నారు. అందుకు ఉదాహరణ 38 సంవత్సరాలు అంచెలంచెలుగా ఎదుగుతున్న అచ్చెన్నాయుడు, ఎర్రన్నాయుడు గారి కుటుంబాన్ని మీరు దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. ఇది మీకు క్లియర్గా కనబడుతుంది. బీసీ వ్యతిరేకత మీకు నరాల్లో జీర్ణించిపోయింది తప్ప పైకి మాటలు చెప్తున్నారు, మీరు చేసేది మాత్రం ఏమీ లేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి మేము ఆ రోజు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకి ఇస్తే అది కూడా ఈరోజు కనపడే పరిస్థితి లేదు. ఎస్సీకి బడ్జెట్లు మీరు చూస్తే 43% మీరు అమలు చేశారు. ఈ సబ్ ప్లాన్లో ఉంది, మీరు తేలేదు. ఈ సబ్ ప్లాన్ ఇచ్చిన కిరణ్ కుమార్ని తీసుకొచ్చాడు సభకి, ఆంధ్రప్రదేశ్ దాన్ని మనం అమలు చేస్తున్నాం. అలాంటి సబ్ ప్లాన్కి మీరు ఇవ్వకుండా కావాలని 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ హయాంలో అన్ని విధాలను ముందుకు పోయే పరిస్థితి వస్తే 18-19లో 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మీరు ఈ సంవత్సరం ఎంత ఖర్చు పెట్టారు? 6,400 కోట్లు ఖర్చు పెట్టారు. రాబోయే రోజులు ఇంకా తగ్గిపోయే ప్రమాదం వస్తా ఉంది. అంటే సంవత్సరం నిర్వీర్యమయ్యే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇంకో పక్క ఎస్టీ వాళ్ళు ఓట్లేయించుకొని వాళ్ళకు కూడా అన్యాయం చేస్తున్నారు. వాళ్ళకు కూడా 50% కంటే తక్కువ ఖర్చు పెట్టారు. కాపులు కథలు చెప్పారు, అందరికీ అన్ని ఇస్తామన్నారు. 2,000 కోట్లు అన్నారు. ఎంత ఖర్చు పెట్టారు? ఎంత ఇచ్చారు? ఎక్కడ ఖర్చు పెట్టారు? సమాధానం చెప్పాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. బ్రాహ్మిన్స్ మోసం చేశారు. అదే మాదిరిగా అగ్రవర్ణాల్లో ఉండే పేదవాళ్ళకి అన్యాయం చేసే పరిస్థితికి వచ్చారు. పెన్షన్లు అయితే 65 లక్షలు ఇస్తామని లాస్ట్ టైం చెప్పి ఇప్పుడు 52 లక్షలు అంటూ 54-52 లక్షలు ఇస్తూ పాత లెక్కలని తప్పు చెప్పుకుంటూ బయట పోవాలనుకున్నారు తప్ప ఇంకోటి కాదు. ఇంకొక పక్క ఆసరా, ఆ రోజు మీరు చెప్పారు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 7,000 రూపాయలు ఇస్తామన్నారు. మీరు 7,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఎక్కడిచ్చారు అడుగుతున్నా, అది కూడా మోసం చేశారు.
డాక్రా సంఘాలకు 27,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి ఈ రోజు వరకు ఒక్క పైసా ఇవ్వలేదు. ఇంకో పక్క ఆసరా పైన 45 నుంచి 60 సంవత్సరాల వయసు ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరికీ పెన్షన్లు ఇస్తామని చెప్పారు. మీరు ఈరోజు ఏం చేశారు? ఎప్పుడో ఇస్తామంటున్నా అంటే ఇది మోసం కాదని అడుగుతున్నా. అగ్రి గోల్డ్కి మీరు ఎంత ఇచ్చారు? మొత్తం ఇస్తామన్నా ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ 303 కోట్లు పెడితే మీరు ఇచ్చింది 236 కోట్లు ఇచ్చి 120 మంది అందులో చనిపోయినందరికి ఎక్స్గ్రేషన్ ఇస్తే వాళ్ళకు కూడా ఏమీ ఇవ్వకుండా మీరు మోసం చేసిన మాట వాస్తవం అవునా కాదని అడుగుతున్నా. ఊరూరికి పోయి చెప్పారు, ఉద్యోగస్తులకు మోసం చేశారు. నేను ఇచ్చాను 42% ఫిట్మెంట్ ఛార్జీలు ఇచ్చాను. ఎప్పటికప్పుడు డిఏ గారి ఇవన్నీ కూడా ఇచ్చుకుంటా పోయాం. మీరేమి ఇచ్చారు? అదే మరి కాంట్రాక్ట్ ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరినీ పర్మనెంట్ చేస్తారు, వాళ్ళకు మోసం చేశారు. ఇంకొక పక్కన ఎవరైతే న్యూ పెన్షన్కి వచ్చారో వాళ్ళందరికీ చెప్పి లేదు వస్తాను నేను చేసేస్తానని చెప్పి వాళ్ళని మోసం చేసే పరిస్థితికి వచ్చారు. కడానికి జీతాలు కూడా లేని పరిస్థితి, 50% జీతాలు ఇస్తారు. ఇది చాలా దుర్మార్గం. మొత్తం ఈ ప్రభుత్వ హయాంలో మీరు ఒకసారి చూస్తే స్కీమ్స్ ఫర్ స్కామ్స్, లిక్కర్ మద్యపాన నిషేధం పేరు, జగన్మోహన్ రెడ్డి బ్రాండ్స్, జే ట్యాక్స్, అక్కడి నుంచి నాసిరకం, మొత్తం ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవడం, ఆర్థిక పరిస్థితులతో ఆడుకోవడం, ఇలాంటి కరోనా సమయంలో 100% మళ్ళీ పెంచడం, ఇది ఎక్కడిదో నాకు అర్థం కాలే ఈ న్యాయం. ఇంకొక పక్క ఇసుక ఉచితంగా చేసేపోయి ఇసుకను ఆ రోజు మాకు విమర్శించి ఈరోజు ఆ ఇసుక మీరు చేసేపోయే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ కూడా అనుకుంటున్నారు. ఈ రోజు కూడా చూశాను, లారీలు తీసుకెళ్ళిపోతున్నారు. కన్సర్న్ మినిస్టర్ చెప్తారు 2 లక్షల మెట్రిక్ టన్నులు ఇసుక రీచెల్ నుంచి స్టాక్ పాయింట్కి వచ్చింది, కనపడడం లేదు. మీకు బాధ్యత లేదా? ఒక ఎమ్మెల్యే అంటాడు ఇసుక అసలే రావడం లేదు. ఒక మా ఎంపీ అంటాడు ఇసుక ఏం చేయాలో మాకే అర్థం కావడం లేదు. కొంతమంది వచ్చాడు ఒక లారీ ఇసుక ఇప్పించమంటే నాకు చేత కాదని చెప్పారు. పరిస్థితి వచ్చారు. ఎందుకు దోపిడీ? ఇంకొక పక్క మైనింగ్, మొత్తం మైన్స్ అన్ని మీరే హస్తగతం చేసుకున్నారు. మీ ఇంట్లో పెద్ద ఏజెంట్ని పెట్టుకున్నారు, మీ పని ఇదే పెట్టుకున్నారు. అందరి మైన్స్ మీకే కావాలి, అందరి ఆస్తులు మీకే కావాలి, ఇదే పని పెట్టుకున్నారు. ప్రతి ఒక్క స్కీమ్ పేరు మాత్రం ముద్దుల పేరు. మద్యపాన నిషేధం, ఇసుక మీద డ్యూరైజ్ చేస్తాం, 65 మంది భవన నిర్మాణ కార్యక్రమం చనిపోయే పరిస్థితి వచ్చింది. సమాధానం చెప్పాలని బాధ్యత మీ పైన ఉంది. మైనింగ్ అంతా ఎక్కడికక్కడ కడాన వేరే వాళ్ళు చిన్న క్వారీ చేసుకుంటూ చేసుకోకూడదు. గెలాక్సీ గ్రెనైట్ లాంటి దాన్ని మేము కాపాడితే దాన్ని మీరు హస్తగతం చేసుకుంటారా? ఎక్కడికి పోతున్నారు? ఒకటి కాదు, అవన్నీ ఎప్పటికప్పుడు మేము ముందర పెడతాం. ఇంకొక పక్కన ల్యాండ్స్, ఇది కొత్త విధానం. పేదవాళ్ళకి ఇంటి పట్టాల పేరుతో భారీ దోపిడీ, ఒక భారీ కుంభకోణానికి శ్రీకారం. 10 లక్షలు చేసేది 30 లక్షలు 50 లక్షలు ఇస్తారు. రైతులు కూడా ఇంకేం మాట్లాడకుండా పర్లేదు ఇచ్చేస్తే దాంట్లో మళ్ళా వాటాలు తీసుకుంటారు. ఇది ఎక్కడదో నాకు అర్థం కాలేదు. రాష్ట్రం అంతా ఇది పెద్ద ఎత్తున జరుగుతుంది. దీంట్లోనే ఒక 2,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క రివర్స్ టెండరింగ్ కాదు, ఇది రిజర్వ్ టెండరింగ్. మీకు ఎవరు కావాలో డిసైడ్ చేసుకుంటున్నారు, మీకు డబ్బుల కోసం ముందే చేసుకుంటున్నారు. దానిపై కూడా చేస్తున్న పరిస్థితి వచ్చారు. ఇంకొక పక్కన కరోనా వైరస్ వదిలిపెట్టలేదు. బ్లీచింగ్ పౌడర్లో అవినీతి, కరోనా కిట్స్లో అవినీతి. ఇవి కాకుండా వ్యక్తిగతంగా సరస్వతి సిమెంట్ కోసం మైన్స్ మీరు హస్తగతం చేసుకునే పరిస్థితికి వస్తారు. పర్మిషన్ ఇచ్చుకుంటారు, గవర్నమెంట్ ల్యాండ్స్ తీసుకుంటారు. ఈడీలో ఉంటే కూడా అవన్నీ చాలా భయంకరంగా ఉండేటన్ని కోర్టులో వల్ల కోర్టు ఇచ్చిందని తప్పుడు సమాచారం. కోర్టు ఇవ్వాల, మీ అడ్వకేట్కి చెప్పాడు కోర్టులో మాకేం అబ్జెక్షన్ లేదు, మేమే తప్పుడు ఆర్డర్, మేము తప్పుడు ఆర్డర్ ఇవ్వాల. ప్రజాధనాన్ని కాపాడాలని ఆలోచించాం, రైతులకు అండగా నిలబడితే ఇప్పుడు మీరు వచ్చారు కానీ అధికారులు దుర్వినియోగం చేసే పరిస్థితికి వచ్చారు. సాక్షి పేపర్ యాడ్స్ ఇచ్చుకోవడం, అదే మరి బ్యాగ్స్ ఇచ్చుకోవడం, అదే మరి సాక్షి క్లినిక్ అంతా మీరే వాడుకోవడం, ఇన్ని చేసి కడాల మీరు
కావాలని పండుగలకు కానుకలిస్తే దాంట్లో ఇది జరిగిపోయిందని నేను చేస్తాను మజ్జిగ, లేకుంటే నెయ్యి, దీనికి సిబిఐ ఎంక్వైరీ. ఆ రోజు కూడా ఒక మంచి ఆఫీసర్ రాజశేఖర్ నాకు గుర్తు, ఆయన సివిల్ సప్లైస్లో ఉండేవాడు, టెక్నాలజీ అంతా కూడా డెవలప్ చేశాడు. ఏది అని నేను ఒకటే చెప్పాను ఆ రోజు ఆయనకి, ఆన్లైన్లో వెళ్ళండి, నేషనల్ ప్లాట్ఫామ్కి వెళ్ళండి, టోటల్ కాంపిటీషన్లో తీసుకోమంటే ఒక పద్ధతి ప్రకారం కాంపిటీషన్లో తీసుకున్నాడు. దాంట్లో మీరు పెడతారు, మీరు మాత్రం నామినేషన్ పయించుకుంటారు, మీ మాత్రం అధికార దుర్వినియోగంతో మీ ఇష్ట ప్రకారం సొంతానికి వ్యాపారాలకి గవర్నమెంట్ వాడుకుంటారని వేరే వాళ్ళపై విమర్శిస్తారు. ఎవరిచ్చారు? అందుకే నేను చెప్తున్నాను, ఏదైనా చర్చలుగా ప్రజల ముందర పెట్టాలి, ప్రజలు ఆలోచించాలి. ఈరోజు భోగా ఆ రోజు ఎందుకు క్యాన్సిల్ చేశారు, ఈరోజు ఎందుకు ఇచ్చారు, ఎందుకు మా మాటలు చెప్పారు? అదే మరి రామాయణపట్నం ఎందుకు క్యాన్సిల్ చేశారు, ఇప్పుడు ఎందుకు పిలిచారు? భావనపాడు, కడప స్టీల్ ప్లాంట్. ఆ రోజు మేము అన్ని రెడీ చేస్తామంటే నేనేదో చేస్తాను మళ్ళా చేసి ఇప్పుడు మళ్ళా మొదలు తీసుకొచ్చాను. విశాఖపట్నం మెట్రో కానీ, విజయవాడ మెట్రో కానీ, ఇవన్నీ కూడా ఒకటి కాకుండా ప్రతి ఒక్క దాన్ని, మచిలీపట్నం పోర్టు కానీ, ఇవన్నీ కూడా మీ ఆలోచన విధానం మీదే. మీకు ఎప్పటికప్పుడు కావాల్సింది అవినీతి కావాలి, ప్రతి ఒక్క దాంట్లో మీ కంట్రోల్లో ఉండాలి, ప్రత్యర్థుల్ని ఎక్కడెక్కడ దెబ్బతీసే పరిస్థితి రావాలి. ఇవి తప్ప ఇంకోటి కనపడడం లేదు ఈ ప్రభుత్వానికి. అందుకే నేను ఒకే ఒక విషయం ప్రజలందరినీ కోరుతున్నాను. ఆ రోజు చాలా విషయాలు గురించి 6,50,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని, 5 సంవత్సరాలు బడ్జెట్ ఎంతో అంత అవినీతి జరిగిందని ప్రచారం చేసి ఈరోజు మీరు రాజకీయ లబ్ధి పొందారు. వెంకటేశ్వర స్వామి ఏదైతే పింక్ డైమండ్ అది పోయిందని, మా ఇంట్లో ఉందని మాట్లాడుతుంది. ఇప్పుడేం మాట్లాడుతున్నారు అంటే ఇది కరెక్టా, ఇది న్యాయమైంది, మీ మీద ఏమీ యాక్షన్ అవసరం లేదా? తప్పుడు ప్రచారాలు చేసిన మీరు అంటే మీకు అధికారం ఉందని మీ ఇష్ట ప్రకారం అధికార దుర్వినియోగానికి ఏం చెప్పారంటే అది మీరు ఒకసారి చూస్తే దిశ బిల్లు వచ్చేసినట్టు, ఇప్పుడే పనిష్ చేసినట్టు మాట్లాడారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలకు ఎవరికైనా రక్షణ ఉండదు. నేను అడుగుతున్నాను, ఇవన్నీ చర్చించాల్సిన అవసరం ఉంది. అందుకే మేము అసెంబ్లీని అడిగాం, ఒక 10 రోజులు పెట్టండి, 10 రోజులు పెట్టండి, జూమ్ కాన్ఫరెన్స్ తీసుకోండి, మేము చెప్తాం, మీడియా కూడా ఉంటారు. ఈరోజు ఏం చేశారు మీరు? మీడియా కూడా రాలేదు, లోపల రాలేదు, గ్యాలరీకి రాలేదు. అంటే ఇదేమి సీక్రెట్ సెషన్? ప్రజా సమస్యలను చర్చించుకోవడానికి పెట్టిన అసెంబ్లీ తప్ప వీళ్ళ సొంత వ్యవహారాలు చేసుకోవడానికి కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు ప్రజలందరినీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మేము పోరాడేది సత్యం కోసం, ధర్మం కోసం, నీతి కోసం పోరాడుతున్నాం, న్యాయం కోసం పోరాడుతున్నాం. మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇష్టానుసారంగా రౌడీజం చేసి తప్పుడు కేసులు పెట్టి ఉన్మాద చర్యలతో భయభ్రాంతులు చేయాలనుకుంటే మాత్రం మంచిది కాదు. మా పోరాటం అప్రజాస్వామిక శక్తులపైన రాజీ లేని పోరాటం చేస్తాం. ప్రజాస్వామ్యం ఉంటేనే మనం అందరం ఉంటాం. ఎంతో మంది త్యాగాలు చేశారు. ఆ త్యాగాల ఫలితమే ఈరోజు ప్రజాస్వామ్య ఫలితాలు మనం అనుభవిస్తున్నాం. అదే సమయంలో మనకు ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగం రాసినప్పుడు ఇన్ని సంవత్సరాలు టెస్ట్ చేసినా ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఎప్పటికప్పుడు ఆ రాజ్యాంగంలో అన్ని విషయాలు పొందుపరిచారు. భవిష్యత్తు కూడా ఇది ఒక నాంది. రాజ్యాంగాన్ని మనం కాపాడుకోకపోతే, ఆ స్ఫూర్తిని మనం కాపాడుకోకపోతే ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుంది. ఇలాంటి రౌడీలు రెచ్చిపోతే రేపు రాబోయే రోజుల్లో మనం దిక్కు ఏమి చేయలేని పరిస్థితి వస్తాం. అభివృద్ధి ఆగిపోతుంది, సమస్యలు వస్తాయి. ఆ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చర్చలు జరిగితే ఏది వాస్తవం, ఏది అవాస్తవం, ఏది మంచి, ఏది చెడు, ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది నీతి, ఏది అవినీతి, ఏది సత్యం, ఏది అసత్యం, ఈ విషయాన్ని బయట వస్తాయి. ఆ విషయాలను గుర్తుపెట్టుకోవాల్సిన మరొకసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.
రాజీ లేని పోరాటం చేస్తాం. ప్రభుత్వం కూడా ఇష్టానుసారంగా చేసి అచ్చెన్నాయుడు వారిగా ఇంకా తెలుగుదేశం పార్టీలో ఎవరినైతే లాక్కున్నారో అదే మరి బ్లాక్మెయిల్ చేయాలంటే మీ వల్ల కాదు. ఒక నాయకుడు లాక్కుంటే 100 మంది నాయకులు తయారు చేస్తాం, పోరాడతాం, రాజీ లేని పోరాటం చేస్తాం. తప్పకుండా ప్రజలకు అండగా ఉండి అన్ని విధాల ముందుకు పోతామని తెలియజేసుకుంటూ మరొకసారి జేసీ ప్రభాకర్ని కూడా చూశాం. ప్రతిరోజు ఈ ప్రభుత్వం చేసి ఒక ఇష్యూ చేయడం, ఆ ఇష్యూను మర్చిపోయడానికి ఇంకొక ఇష్యూ తీసుకురావడం, ఒక సంక్షోభాన్ని క్రియేట్ చేయడం, ఆ సంక్షోభం మర్చిపోవడం ఇంకొక పెద్ద సంక్షోభం చేయడం, కడాన రాష్ట్రాన్ని సుడిగుండంలోకి నెట్టేసే పరిస్థితికి వస్తున్నారు. ఇది మంచిది కాదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఇప్పటికైనా సరే మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేశారు మీరు చెప్పుకుంటున్నారు. అలాంటి నమ్మిన ప్రజల్ని, నమ్మి ఓటేసిన ప్రజల్ని మోసం చేయడం మంచిది కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని మరొక్కసారి హెచ్చరిస్తూ ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ బడ్జెట్లన్నీ కూడా మీరు కూడా చూసుకోవాలి, ఈ మోసాలు కూడా మీరు కూడా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు మీకు ఏ బెనిఫిట్ వస్తామో కూడా అర్థం చేసుకోవాలి. భావితరాల భవిష్యత్తు ఏంటి కూడా మీరు ఆలోచించుకొని దీనికి తగిన చైతన్యాన్ని మీరు తెచ్చుకోగలిగితే అప్పుడే పరిష్కార మార్గం వస్తుంది. అది చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. ఈటీవీ కృష్ణ గారు మాట్లాడగలరు. సార్ నమస్తే సార్. నమస్కారం సార్, ఇవాళ ఏదైతే మళ్ళీ పరిపాలనా వికేంద్రీకరణకు సంబంధించి కానీ అలాగే సిఆర్డీఏ చట్టం రద్దు బిల్లు కానీ అసెంబ్లీలో ఆమోదించడం జరిగింది. అవి మళ్ళీ మండలికి కూడా వచ్చే అవకాశం ఉంది. వీటిని ఎలా చూస్తారు? తప్పకుండా మేము ఏ విధంగా ఫైట్ చేయాలో మా కౌన్సిల్ మెంబర్స్ ఫైట్ చేస్తారు. మా స్టాండ్లే మార్పు ఉండదు. వీళ్ళు చేసినంత తప్పుడు విధానం, ఇది మంచి విధానం కాదు. ఎందుకంటే ఆ రోజు కౌన్సిల్లో ఈ బిల్లుని సెలెక్ట్ కమిటీకి పంపించారు. దాన్ని అమలు చేయకుండా చేయడం అధికార దుర్వినియోగం. అది కూడా కోర్టులో ఒక రిట్ ఉంది. అదే సమయంలో ఏజీనే ప్రభుత్వం తరఫున కోర్టులు చెప్పారు. ఏదైతే మీరు చెప్పిన 3 రాజధానుల విషయం సెలెక్ట్ కమిటీకి రెఫర్ చేశారు. ఆ సెలెక్ట్ కమిటీ వరకు మేము ఏం చేయమని అతను కూడా చెప్పాడు. ఇట్ ఈస్ పెండింగ్ బిఫోర్ ది కోర్ట్. మళ్ళా ఇంకోటి తీసుకొస్తున్నారంటే ఒకటి కాదు, మీరు చాలా చూస్తుంటారు. ఇప్పటికీ అన్ని విషయాల్లో ఇలాంటి చేతగాని పని, ఒక డెమోక్రటిక్గా ఈ ప్రభుత్వం లేదు. రాజ్యాంగాన్ని అడుగడుగునా ఉల్లంఘించడం, ఫండమెంటల్ రైట్స్ అన్ని ఉల్లంఘించడం. ఈరోజు అక్కడ రైతులు ఉన్నారు, వాళ్ళకు ఒక అగ్రిమెంట్ ఇచ్చాం. ఆ అగ్రిమెంట్లో చాలా స్పష్టంగా చెప్పాం, వాళ్ళేం డబ్బులు తీసుకోలేదు. 10 సంవత్సరాలు వాళ్ళకి ఇచ్చింది, ఒక ప్యాకేజ్ ఇచ్చాం. అదే సమయంలో వాళ్ళు భూమి ఇచ్చారు. ఇద్దరు కలిసి ఒక అండర్స్టాండింగ్తో ఒక ఇవన్నీ చేస్తామని ఈ విధంగా వస్తుంది సిటీ అని చెప్పారు. అది ఒక నమ్మకంతో చేసుకున్న అగ్రిమెంట్ అండి. ఆ అగ్రిమెంట్ నేను వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు రైతులు చేసుకోలేదు, రాష్ట్ర ప్రభుత్వం రైతులు చేసుకున్న అగ్రిమెంట్ అండి. అలాంటి అగ్రిమెంట్ వైలేట్ చేసే అధికారం ఎవరికీ లేదు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 9 సిటీస్లో నిర్మాణం చేస్తా ఉన్నాం. దానివల్ల ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా భవిష్యత్తులో ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది. అందుకే మనం చూస్తే వాళ్ళకి ఇచ్చింది 25% కంటే ఎక్కువ ల్యాండ్ తిరిగి ఇవ్వాలి. ఆ ప్లాట్స్ వేసి ఇక్కడంతా గవర్నమెంట్ దగ్గర ఉంది. ఆ గవర్నమెంట్ దీన్ని నమ్ముకుంటే ఈ ప్రాజెక్ట్కి అయ్యే ఖర్చు అంతా వచ్చేది. ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంత ఈజీ కాదు ఇది కూడా. ఏవిఎన్ రామారావు గారు తమరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడగలరు. సార్ నమస్తే అండి. నమస్కారం సార్, ఇప్పుడు ఆల్రెడీ హౌస్ లో మళ్ళీ ఆ బిల్లును రీఇంట్రడ్యూస్ చేశారు, యాక్సెప్ట్ చేశారు. బట్ ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు మండల్లో ఏం చేయబోతుంది టీడీపీ బిల్లులు? ఇప్పుడు మీరు రేపు ముందు కదా చూస్తారు కదా, మేము ఏం చేయాలో చేస్తాం. మేము క్లియర్గా ఉన్నాం కదా, దానికి సెకండ్ థాట్ ఏం లేదు. ఇప్పుడు ఇది అనెథికల్, ఇల్లీగల్, ఇల్లాజికల్, బీ క్లియర్. కరోనా వైరస్ వస్తే ఇంత ప్రపంచమంతా అతలాకుతలం అయిపోతా ఉంటే ఇంకా కక్ష సాధింపులు ఏంటండి? అచ్చెన్నాయుడు అరెస్ట్ ఏంటండి? జేసీ ప్రభాకర్ని అరెస్ట్ ఏంటండి? అంటే కరోనా వైరస్ వదిలిపెట్టరా?
ఈ రోజు ఇక్కడ రైతులు ఆందోళన చేస్తా ఉంటే వాళ్ళ మీద కట్ చేయటండి మీకు. ఎక్కడికి పోతారు మీరు? మానవత్వం ఉందా? మీరు మనుషులేనా? ఏంటిది? ఏ విధంగా అర్థం చేసుకోవాలి వీళ్ళు ఈ ఉన్మాదాన్ని? అందుకని అది నేను ఇది ముందు కూడా చెప్పాను, మనం ఒక అగ్రిమెంట్, ఒక చిన్న కాంట్రాక్ట్కి ఒక అగ్రిమెంట్ చేసుకుంటే ఆ కాంట్రాక్ట్ కానీ వైలేట్ చేసినప్పుడు కానీ ఇంప్లిమెంటేషన్ చేయకపోతే కోర్టుకు పోతే దానికి నష్టపరిహారంతో కూడా తిరిగి వాళ్ళకి పే చేస్తారు. ఇది గవర్నమెంట్ కావచ్చు, ఇండివిజువల్స్ కావచ్చు, కంపెనీలు కావచ్చు, అలాంటివన్నీ ఉంటాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. Hi, this is Trisha. I'm Radhika Apte. పోసాన కృష్ణమూర్తి. నేను ఆలీ మాట్లాడుతున్నాను. You're watching E3 Media Network. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 Media Network. E3 means ఎంటర్టైన్మెంట్. entertainment.